భగవద్గీత విశ్వమాత అని, గీ అనగా గానం చేసేవారిని, తా అనగా తరింపు చేయనిది గీత అని వాగ్దేవి సమారాధన వ్యవస్థాపకులు డాక్టర్ స్వప్న హైందవి పేర్కొన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ అధ్యక్షతన గురజాడ స్వగృహంలో ఈ రోజు జరిగిన వాగ్దేవి బాల సంస్కార శిక్షణా తరగతుల్లో పాల్గొని మాట్లాడుతూ శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు బోధించారని, భగవద్గీతలో మొత్తం 745 శ్లోకాలు ఉన్నాయని, శ్రీకృష్ణుడు 620, అర్జునుడు 57, సంజయుడు 67, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారని పేర్కొన్నారు. భగవద్గీతను మోక్ష సప్తసతి అని పిలుస్తారని, వరాహ పురాణం ప్రకారం తామరాకు అంటని నిర్మల జలం రీతిగా గీతా పారాయణం చేసిన వారికి పాపాలు అంటవని, గీతా పారాయణం పరమ పుణ్యదాయకమని అన్నారు. ఈ రోజు శిక్షణా తరగతులలో విద్యార్థులతో భగవద్గీత శ్లోకాలను పఠింపచేశారు. ప్రముఖ సాహితీవేత్త మానాప్రగడ సాహితీ విద్యార్థులకు సుమతి శతక పద్యాలను వివరించి వారితో పఠింపచేశారు. రేపల్లి ఈశ్వరరావు విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన నీతి కథలను, శ్రీకృష్ణ కుచోలేపాఖ్యానాన్ని, స్నేహం యొక్క గొప్పతనాన్ని, సజ్జన సాంగత్యం అంటే ఏంటో కూడా వివరించారు. ఈ నేపథ్యంలో విష్ణుమూర్తి నారదునికి ఏ విధంగా సజ్జన సాంగత్య మహిమను తెలియజేశారో సోదాహరణంగా తెలిపారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ జ్యోతి ప్రకాశనం గావించిన ఈ కార్యక్రమంలో ధవళ సర్వేశ్వరరావు, మానాప్రగడ వంశీ తదితరులు పాల్గొన్నారు. వాగ్దేవి సమారాధనం మరియు తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నైతిక విలువలు మరియు బాల సంస్కార విద్యలు నేర్పించాలనేటటువంటి సదుద్దేశంతో దశదిన వేసవి శిక్షణా శిబిరాన్ని 14వ తేదీన మనము అందరి యొక్క సహాయ సహకారాలతో, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు 3వ రోజు శిక్షణా శిబిరం. ఈరోజు దిన ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి మానప్రగడ సాహితీ గారు విచ్చేసి శతక పద్యాలను చెప్పడం జరిగింది. అదేవిధంగా శిబిరంలో అంతర్భాగంగా ఈరోజు భగవద్గీతను విద్యార్థులకు దాని మీద ఒక అవగాహనను కలిగించే విధంగా చెప్పడం, భగవద్గీత యందు 18 అధ్యాయాలు ఉన్నాయని, 700 శ్లోకాలు ఉన్నాయని, అందులో ముఖ్యంగా ఈ శిబిరంలో పిల్లలకు భక్తి యోగాన్ని మరియు పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని బోధించాలని మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. విద్యార్థులకు ముఖ్యంగా బాల్యంలో భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినట్లయితే వారికి ముఖ్యంగా తల్లిదండ్రుల మీద, గురువుల మీద, సమాజం మీద భక్తి ఏర్పడితే పురుషోత్తమ ప్రాప్తి యోగం అవన్నీ సాధించాలి అనంటే భక్తి ద్వారానే ఈ కలియుగంలో అవుతాయి. కాబట్టి నామస్మరణ ధన్యోపాయ నహి పశ్యామో భవతరణే అని అన్నారు. ఆ భక్తి యోగం ద్వారా భగవంతుని చూస్తే భగవంతుడు ఉన్నాడనేటటువంటి నమ్మకం, ఆ భగవంతుడు సాక్షాత్తు వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తల్లి తండ్రి తర్వాత గురువు అని వారికి ఒక గట్టి నమ్మకాన్ని వారి హృదయాల్లో మనము ఈ శిబిరం ద్వారా తెలియజేయగలిగితే వారి జీవితానికి వారే గురువులై బంగారు బాట వేసుకుంటారని ప్రారంభించడం జరిగింది.